హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సువర్ణ. ఈరోజు మన టాపిక్ వచ్చేసింది, ఇంకా జూన్ మొదలైపోయిందంటే స్కూల్స్ మొదలైపోతాయండి. స్కూల్స్లో జాయిన్ చేసే పిల్లల గురించి అనుకుంటే కనుక పిల్లలు అందరు పిల్లలు ఒకలాగా ఉండరండి. కొంతమంది చాలా బుద్ధిగా ఉంటారు, ఇంకొంతమంది చాలా చాలా అల్లరిగా ఉంటారు. అల్లరి అనేది ఎక్కువగా ఎప్పుడు వస్తుందండి? ఇంట్లో అతిగా ముద్దు చేయడం వల్ల వస్తుందండి. అంతే. పేరెంట్స్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ కానీ, తాతగారు కానీ, మామగారు కానీ ఇంటి వరకు పర్వాలేదండి. కానీ వాళ్ళు ఇంకా స్కూల్లో జాయిన్ చేస్తారు అని అంటే మాత్రం మీరు అతిగా గారాబం చేస్తే కనుక వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ ఏంటంటేనండి స్టామరింగ్ అండి. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో నేను మీకు చెప్తున్నాను. చాలా మందిని నేను చూశానండి స్టామరింగ్తో బాధపడే వాళ్ళని. వాళ్ళు ఒక అక్షరం బదులు ఇంకొక అక్షరాన్ని పలుకుతూ ఉంటారు. దానికి వల్ల వాళ్ళకి స్పష్టంగా మాట్లాడడం అనేది చాలా కష్టం అవుతుందండి. అందువల్ల మీరు చేసే అతి ముద్దు వల్ల ఏంటంటే పిల్లల తాలూకా మాట్లాడే స్పష్టత అనేది పాడవుతుందనమాట. సో మీరు ఏదైనా వాళ్ళు కొంత వయసు ఒక 3-4 ఇయర్స్ వరకు కూడా కాదండి, ఒక 2 ఇయర్స్ లోపటి వరకు వాళ్ళ ముద్దు ముద్దు మాటలు అవి బాగానే ఉంటాయి. కానీ 2 సంవత్సరాల తర్వాత నుంచి మాత్రం వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా స్పష్టంగా ఉండేటట్టుగా తల్లిదండ్రులు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కూడా చెప్తూ ఉండాలన్నమాట. లేకపోతే వాళ్ళు నత్తి వల్ల ఏంటంటే వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారండి. వాళ్ళకి చెప్పే టీచర్లు కూడా చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు సమంగా చెప్పలేదని అనుకుంటారు, కానీ వీళ్ళకి స్టామరింగ్ వల్ల రావట్లేదని అనుకోరు కదా. అది మనం ఆలోచించాలి. నెక్స్ట్ అది ఆ బాధ నుంచి ఆ పిల్లల్ని బయటికి టీచర్ చాలా ఇబ్బంది పడుతుందండి. ఎందుకంటే స్పష్టంగా మాట్లాడి వాళ్ళ చేత బాగా చదివించాలనే తపన అనేది టీచర్కి ఉంటుంది. సో టీచర్ అనేవాళ్ళు చాలా చాలా ప్రయత్నిస్తారు వాళ్ళకి ఆ స్టామరింగ్ నుంచి తప్పించడానికి. అందువల్ల మీరు ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి స్పష్టంగా మాట్లాడడం అనేది నేర్పిస్తే కనుక వాళ్ళకి చాలా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసండి ఒబెసిటీ. ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేస్తారు కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళనంటాడు. వెళ్ళను అంటే ఏం చేస్తారు? ఏ లేస్ ప్యాకెట్టో, ఏ మజా బాటిలో, ఏ కోకో కోలా బాటిలో ఏదో ఒకటి కొనేసి ఇచ్చేసి మీరు వెళ్ళిపోతే నీకు ఇలాగే రోజు ఇలాగే కొనేస్తామని. అలాంటివి చేయకండి. అలాంటివి ఇవ్వడం, అలాంటివి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళలో గ్రాడ్యువల్గా ఒబెసిటీ అనేది వచ్చేస్తుందండి. ఫుడ్ సమంగా తీసుకోరు. సో వాళ్ళు శుభ్రంగా హెల్దీగా ఉండాలంటే మాత్రం అలాంటివి అలవాటు చేయకండి. మంచిగా వాళ్ళకి జంక్ ఫుడ్ అనేది దూరం పెట్టండి. ఇంట్లో ఫుడ్ ఏదైనా ఉన్నా కూడా చక్కగా ప్యాక్ చేయండి. ఎప్పుడు కూడా వాళ్ళకి కొన్ని రోజులకి ఏంటంటే ఇవి గ్యాసెస్ అవి ఫామ్ అయిపోయి ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, కడుపులో నొప్పి అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం అనమాట. అది వస్తాయి అనమాట. ఇండిసిప్లిన్గా ఉంటారండి. ఇండిసిప్లిన్ అంటే డిసిప్లిన్ ఉండదు వాళ్ళకి అస్సలు. అంటే అతి గారాబం వల్ల ఏంటంటే వాళ్ళు ఏం చేసినా కూడా పేరెంట్స్ కానీ, గ్రాండ్ పేరెంట్స్ కానీ ఏంటంటే అలా నవ్వుతూ తీసుకుంటారు అనమాట. ఆ నవ్వుతూ ఉండడం వల్ల ఏంటంటే వచ్చిన ప్రాబ్లం, వాళ్ళు బయటికి వెళ్ళినా కూడా ఏంటంటే అలాగే ప్రవర్తిస్తారు. డిసిప్లిన్ ఉండదనమాట. డిసిప్లిన్గా ఉండాలి అంటే ముందు మరీ అలాగే కొట్టిమని తిట్టిమని అనట్లేదండి. వాళ్ళు ఏదైనా తప్పుగా దుమకడం, గెంతడం ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. చేసేటప్పుడు అలా కాదు నాన్న పడిపోతావు, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి మనం అలా చెప్తూ ఉంటే కనుక వాళ్ళు వింటారండి. మనం ఒకేసారి చెప్పేసి వినేయాలని అంటే అవ్వదు, అస్సలు అవ్వదు. పిల్లలు కదా, చిన్నపిల్లలు కదా, మరి వాళ్ళకి ఏంటంటే మనం చెప్పాలన్నమాట. చాలాసార్లు చెప్పాల్సి ఉంటుంది. ఇంట్లో మరి పేరెంటింగ్ అంటే మరి అదే కదా, బ్రాటప్ అనేది బాగుండాలి అని అంటారు కదా, అలా చెప్పగలగాలి. అలా డిసిప్లిన్గా మంచిగా పెట్టాలండి. అలాగని మరి కరుడు కట్టినట్టుగా మనం కరుకు మాటల ద్వారా చెప్పలేమండి. కరుకుగా మాట్లాడి చాలా ఇది చేసి నువ్వు ఎలా ఉండకపోతే అవ్వదు ఇలా అని అనకూడదు. అలాగే అన్నామంటే వాళ్ళు ఇంకా మొండిదేరిపోతారనమాట. మనం నెమ్మదిగా చెప్పాలి. పడిపోతే దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలితే నీకు చికెను మటన్ అవి పెట్టడానికి అవ్వదు, ఇలాంటివన్నీ చెప్తే వెంటనే వింటారనమాట. లేకపోతే మరీ కొంతమంది మొండి వాళ్ళు ఉంటారండి. పోనీ వద్దులే అంటారు. అలాంటి వాళ్ళకి ఎలా లొంగదీయాలండి? నువ్వు శుభ్రంగా డిసిప్లిన్గా ఉండలేదనుకో, నీకు మంచి మంచి బట్టలని, షూస్ అని ఇవన్నీ ఏమి కొనవు, ఇంకా నీకేమి కొనవు అని అంటే చాలండి. వాళ్ళని కొట్టక్కర్లేదు. చిన్నపిల్లలు కదా, చెప్పిన మాట వింటారనమాట. సో ఇది షౌటింగ్ అండి. టూ మచ్గా అరుస్తూ ఉంటారనమాట. అంతలాగా అరవడం అనేది మంచిది కాదు. తల్లిదండ్రికి అది ముద్దయితే అవ్వచ్చు కాక,
బయట వినే వ్యక్తులకి అది ముద్దుగా ఉండదండి. అంత గట్టిగా షౌట్ చేయడం అనేది చాలా చాలా ఆడ్‌గా అనిపిస్తదనమాట. అరవకూడదండి. పిల్లలు అంత గట్టిగా ఎదుటి వ్యక్తి మీద తిరగబడిపోయినంతగా అరవడం అలాంటివన్నీ కూడా మీరు ముందుగానే తుంచివేయాలనమాట. "ఎందుకలా అరవకూడదమ్మా తప్పు. నార్మల్‌గా మాట్లాడు" అని చెప్పాలనమాట. అరిచినందువల్ల ఏమి పనులవుతాయనేసి మాత్రం ఇంకెప్పుడు కూడా మీరు భయపడకండి. వాళ్ళు అరిచారు కదా అని మీరు చేసేసారనుకోండి, నెక్స్ట్ టైమ్ నుంచి వాళ్ళు అరిచి మాత్రమే సాధించుకుంటారనమాట. అరవడం, ఏడవడం ఇవన్నీ కూడా వాళ్ళ తాలూకా ఆయుధాలుగా చేసుకొని, అదే మళ్ళీ శుభ్రంగా ప్రాక్టీస్‌లో పెట్టి మీకు సంకటం కట్టిస్తారనమాట. అందువల్ల